హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వర్స్ నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ముందుగా మనం విషయంలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ వీడియోకి ఎక్కువ మందికి తెలియజేసేలా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. ఎందుకంటే చాలా అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. నిజంగా నిన్న జరిగిన రచ్చ ఏంటిది, అసలు కేసీఆర్ను పల్లెత్తు మాట అనకుండా బాల్కసుమన్ను చూడడానికి కారణాలు ఏంటిది? నిజంగా తెలంగాణ ప్రజలు ఈరోజు మొత్తం దుమ్మెత్తిపోస్తున్నారు బాల్కసుమన్ మీద. వాస్తవానికి అసలు ఒక్కొక్కసారి రేవంత్ రెడ్డి రండా అన్నందుకు నిజంగా గతంలో కేసీఆర్ కూడా నోరు జారిండు. మరి వివిధ మంత్రులు తెలంగాణలో ఉన్న శాసనసభ్యులు చాలా రకాలుగా ఫైర్ అవుతూ ఉన్నారు. నిజంగా చొప్పదండికి సంబంధించిన మేడిపల్లి సత్యం గారు నిజంగా ఏ విధంగా ఫైర్ అయ్యిండు, గట్టిగా నడుచుకున్నాడు నేను ఒక విధంగా బాల్కసుమన్ను. నిజంగా ఒక బాల్కసుమన్ను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు మిత్రులు అయినప్పటికీ కూడా నిజంగా చాలా గట్టిగా అరుచుకున్నాడు. ఆ విషయాలు అనేది తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. ఒకసారి చూద్దాం నిజంగా మేడిపల్లి సత్యం గారు బాల్కసుమన్ను ఏ విధంగా అంటే మామూలు కాదు, ఇక గట్టిగానే అరుచుకున్నాడు. ఒకసారి ఆ వీడియోలోకి వెళ్దాం. టీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్తో సహా వాళ్ళ కుటుంబం అంతా రండగాళ్ళు. ఇప్పుడు బాల్కసుమన్ నిజంగా తెలంగాణలో ఉన్న ప్రజలందరూ అంటున్నారు. మరి ఇప్పుడు వీళ్ళందరిని అంటావా, లేకపోతే నీ అభిప్రాయం ఏంది? మరి ఎవల మొప్పి కోసం నువ్వు అన్నావు? ఇప్పుడు డాక్టర్ మేడిపల్లి సత్యం గారు కూడా నిజంగా అన్నాడు, మరి వీళ్ళని కూడా అంటావా? వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎదుర్కోలేక వాళ్ళ ఇంట్లో పని చేసే మంత్రి బాల్కసుమన్ కాదు, బానిస సుమన్. నిజంగా చాలా సందర్భాలలో కూడా తెలంగాణ ప్రజలు, నిరుద్యోగులు, ఉద్యమకారులు, వివిధ పార్టీ నాయకులు, అప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా బాల్కసుమన్ అంటే బాల్కసుమన్ కాదు, నిజంగా బీఆర్ఎస్లో పార్టీ బాల్కసుమన్ కాదు, ఆయన పేరు బానిస సుమన్. ఒక బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన బానిస అని మాట్లాడారు. ఇది ఇప్పుడు నిజంగా వాస్తవం అవుతున్న వేళ. బాల్కసుమన్ కాదు, బానిస సుమన్. ఉస్మాన్ యూనివర్సిటీలో చదివి కేసీఆర్ ఇంట్లో బానిసగా చేరి ఇలా తెలంగాణ ప్రజల మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే, ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎవరు ఇలా చెన్నూరు ప్రజలు ఆల్రెడీ కొన్ని చెప్పుతో కొట్టినంత పనిచేసిండ్రు. చెన్నూరు ప్రజలు నిజంగా బాల్కసుమన్ వైపు ఉన్నారని విర్రవీగిండు. 2 సార్లు, ఒకసారి ఎంపిక చేసిండు, ఒకసారి ఎమ్మెల్యేగా చేసిండు. అయినా కానీ బుద్ధి రాకుండా నిజంగా తెలంగాణ ప్రజలు, చెన్నూరు ప్రజలు ముఖ్యంగా అసలు ఏ రకమైన బుద్ధి చెప్పారంటే అక్కడ నిజంగా ఘోర పరాజయం అయిపోయిండు అక్కడ. అయినా బుద్ధి చెప్పినా కానీ ఏది బుద్ధి రాకుండా ఇలాంటి మాటలు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని చెప్పుతో కొడతా అనడం ఎంతవరకు సమంజసం అన్నది తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి ఒకసారి. ఇలా రాష్ట్రంలో ప్రతి టీఆర్ఎస్ నాయకుడు కూడా అదే గతి పడుతుంది. నేను ఇప్పటికి డిమాండ్ చేస్తున్నా, ముఖ్యమంత్రి గతంలో ఏ భాష అయితే వాడిండో మా ముఖ్యమంత్రి కూడా అదే భాష వాడి. అవును కదా, తెలంగాణలో నిజంగా బీఆర్ఎస్ ముఖ్యమంత్రి అప్పుడున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడిన మాటల రేవంత్ రెడ్డి ఈరోజు మాట్లాడింది అది నిజంగా ఆనవాయితీగా, ఒక విధంగా చెప్పాలంటే ఆనవాయితీగా వస్తుంది. అప్పుడు మాట్లాడింది కదా, కేంద్ర మంత్రిని పట్టుకొని రండ మంత్రి అన్నాడు, అసెంబ్లీ సాక్షిగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని పట్టుకొని నిజంగా మేము అంత ప్రిపేర్ అయ్యి రాలేదు అంటే, ప్రిపేర్ అయ్యి రాకపోతే పీకనీకి వచ్చిరని మాట్లాడు. నిజంగా అది కేసీఆర్ మాట్లాడినప్పుడు స్పందించాలి. మరి ఎందుకు స్పందించాలి? అప్పుడు ముఖ్యమంత్రి గతంలో ఏ భాష అయితే వాడిండో మా ముఖ్యమంత్రి కూడా అదే భాష వాడిండు. అవును, అలా ఏ తప్పు లేదు. ఇలా నిజంగా ఎవరైనా రండౌండ్ అంటే అది ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులే తప్ప మరొకరు కాదు. బాల్కసుమన్ ఇప్పటికి నీ భాష మార్చుకో బిడ్డ, లేకపోతే నీ బజ్జీలు రాలుతాయి. ఇప్పటికే చెన్నూరు ఒక ముఖ్యమంత్రి స్థాయిని పెట్టుకొని నిజంగా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు చెప్పు చూపెడతాడు. అసలు గతంలో ఉన్న ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయితే నిజంగా అసలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడానికి కూడా గజగజ వణికే రోజులు. కానీ ఈ ప్రజాపాలనని కాంగ్రెస్ నిజంగా చాలామంది యూట్యూబర్లకు కూడా నేను చెప్తా ఉన్నా, చాలామంది యూట్యూబర్లు ఏం చెప్తా ఉన్నారంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. కెమెరా ముంగడికి వచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గురించి కానీ, కాంగ్రెస్ పార్టీ గురించి కానీ. నిజంగా కాంగ్రెస్ పార్టీ అంటే నాకు ఏదో అభిమానం అని కాదు, కానీ మాట్లాడే రేంజ్ మీరు హద్దు. దయచేసి నేను చెప్తున్నా, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నా కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నా కానీ ముఖ్యమంత్రి స్థాయిని పట్టుకొని కించపరచడం చాలా బాధాకరమైన విషయం. ఆ లాంగ్వేజ్ అనేది కరెక్ట్ కాదు, మీరు మార్చుకోవాలి. ప్రజలు నిన్ను తరిమి కొట్టిర్రు. ఈ రాష్ట్రంలో గురించి కూడా నిన్ను తరిమి కొట్టే రోజులు దగ్గర పడుతున్నాయి. నువ్వు ఈ గులాగిరి బానిసగిరి చేస్తే నువ్వు మన చెన్నూరులో ఓడగొట్టి ఇంకో దగ్గర ఎంపీ టికెట్ ఇస్తారో ఏదో ఇస్తారని నువ్వు ఆశపడుతున్నావు. ఇది వాస్తవం. నిజంగా మేడిపల్లి సత్యమని చెప్పింది వాస్తవం. ఎందుకంటే ఎంపీ టికెట్ కోసం ఆశపడి నిజంగా కేసీఆర్ దగ్గర ఏదో మెప్పు పొందేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు బాల్కసుమన్. ఎందుకంటే ఆయన రేంజ్కి నిజంగా అప్పుడు ఎమ్మెల్యేగా ఫస్ట్ ఎంపీకి ఇచ్చింది కదా, మళ్ళీ ఎమ్మెల్యేకి ఇచ్చింది కదా. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఓడిపోతే
ఇప్పుడు ఎమ్మెల్యే ఓడిపోతే మళ్ళీ ఏదో ఎంపీగా ట్రై చేస్తాం అనుకుంటున్నాను. నిజంగా బీఆర్ఎస్ పార్టీలో అంత లేదు ఇప్పుడు ఊపు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ స్థానాలకు నిలబడడం కోసం చాలామంది కసరత్తు చేస్తూ ఉన్నారట, కానీ వీళ్ళు కసరత్తు చేస్తూ ఉన్నారట, కానీ నాయకులు భయపడతా ఉన్నారు నిలబడడానికి. బీఆర్ఎస్ పార్టీ నిలబడితే డబ్బులు ఇస్తేనే, పార్టీని పెడితేనే డబ్బులు ఇస్తేనే మేము నిలబడతామనే స్థాయికి వచ్చింది. ఎందుకంటే అక్కడ నిజంగా లోకల్లో ఉన్న కౌన్సిలర్లు డ్రాప్ అయిపోతున్నారు, అక్కడ ఉన్న క్యాడర్ మొత్తం జారిపోతూ ఉన్నది. నిజంగా నిన్నటికి నిన్న దాని విషయం కూడా చెప్తా. దాని విషయం నిజంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా ప్రవర్తించారు అధికారం ఉన్నప్పుడు, ఆ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఏ విధంగా చూసినా అనేది మరొక వీడియోలో చెప్తా. ఒకసారి ఏదైతే ఇది పూర్తిగా విందాం. కానీ నీకు ఎక్కడ కూడా టికెట్ ఇయ్యరు. తెలంగాణ ప్రజలు నిన్ను రాజకీయంగా బొందబెట్టినరు. నీ బానిసగిరిని తెలంగాణ ప్రజలంతా అసహించుకురు. ఇలా ఉస్మాన్ యూనివర్సిటీ నువ్వు ఎక్కడికి పోయినా ఉస్మాన్ యూనివర్సిటీలో నిన్ను చెప్పులతో కొడతారు స్టూడెంట్స్. నువ్వు ఏ యూనివర్సిటీలో అయితే చదువుకున్నావో అదే యూనివర్సిటీ నేను చెప్పులతో కొట్టే. ఆ ఉస్మానియా యూనివర్సిటీలకే కేసీఆర్ ఇప్పుడు అడుగుపెట్టిండా ఈ సుమన్. ఇదే ఇప్పుడు బాల్క సుమన్ ఉన్నాడు కదా, కేసీఆర్ను ఎందుకు తీసుకురాలేకపోయాడు? కేసీఆర్ వస్తే తరిమి కొడతారు కాబట్టి. ఎందుకంటే ఉద్యమకారులకు, తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు కేసీఆర్ చేసింది ఏం లేదు. దయచేసి ఒకసారి అర్థం చేసుకోవాలి బాల్క సుమన్ గారు. మీరు నిజంగా తెలంగాణ ప్రజలు అన్నట్టు, తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు నిరుద్యోగులు అన్నట్టు మీరు బానిస సుమన్గా ప్రవర్తించద్దు. దయచేసి బాల్క సుమన్ గానే ప్రవర్తించాలి. ఒకసారి చిన్నట్టే నువ్వు ఎంత దిగజారిపోయినావో అర్థమవుతుంది. ఇలా నీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇలా ఖచ్చితంగా బేషరత్గా ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పకపోతే ఇలా ఉస్మాన్ యూనివర్సిటీలో మరొకసారి చెప్పు దెబ్బలు తిరగక తప్పదు. రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కూడా నిన్ను చెప్పులతో తంతరని చెప్పి హెచ్చరిస్తున్నా. అయిపోయి ఇంకేముంది, నువ్వు ఎక్కడ తిరిగినా కానీ నిజంగా నువ్వు పరారీ కావాల్సిందే. రేపు ఎక్కడ తిరిగే అవకాశం లేదు రేపటి నుంచిగా. అటువంటి పరిస్థితులకు వచ్చింది. దయచేసి ఈ బాల్క సుమన్ బుద్ధి వచ్చే వరకు ఈ వీడియోని ఎక్కువ మందికి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి.